ఆహార పదార్థాలు కూడా ఏమీ లేవని, మీరు జీవించడానికి ఏ మాత్రం కూడా ఉపయోగపడుతున్నటువంటి పాత్రలు కానీ సాధనాలు కానీ ఏమీ లేక మీరు ఇబ్బందులు పడుతున్నారని మీరు పెట్టిన మొరను దేవుడు ఆలకించాడు. ఇప్పుడు దేవుడు ఆలకించి నన్ను పంపించి నా ద్వారా మీతో చెప్పబడుతున్నటువంటి ఆ మాటలు మీకు తెలియజేస్తున్నాను, ఒకసారి వినండి. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎవరి దేవుడు అటండినా? మరి ఇశ్రాయేలు దేవుడు అయితే వీళ్ళు ఈయన దశకు రావడం ఏంటండి? నారా చంద్రబాబు నాయుడు అబ్బాయినండి నేను. కిల్లంపుడు కావాలి అమ్మా అమ్మా అన్నాను. ఎలా ఉంటా చూసేవాళ్ళకి, బాబు ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఇలా ఆడుకోవట్లేదు, ఈయన ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఇలా ఆడుకుంటున్నాడు, ఏంటి పరిస్థితి అన్నట్టు ఉంది ఇది. వారి దేవుడు ఎవరట? ఇశ్రాయేలు దేవుడు అట. కానీ ఈ దశ అలాంటిదట, హీన దశ అట. ఎందుకు వచ్చింది ఈ హీన దశ? ఎందుకు వచ్చింది దీన దశ? ఎందుకు ఏమీ లేని పరిస్థితి అయిపోయింది? ఎందుకు భయస్థులై పారిపోతున్నారు? ఎందుకు నిలబడలేకపోతున్నారు? యుద్ధాలు చేసిన వారే, అనేక అద్భుతాలు చూసిన వారే, అనేక రకాల ఆశ్చర్యకారాలు చూసిన వారే, దేవుని యొక్క బాహువే వీరు నడిపించి పోషించిందే. వారి పితరుల ద్వారా వారి దేవుడు ఎంతో గొప్ప దేవుడని, ఆ పితరులు నడిపించిన దేవుడని, అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని కథలుగా వారి తరముల ద్వారా విన్నవారే. అవన్నీ విన్నారు వీళ్ళు. మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని అవపోసన పోసిన వారే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఆకాశం అందే గాని భూమి కింద నేల ఎందే గాని భూమి ఎందే గాని ఏ విగ్రహమునైనను ఏ దేవతైనను మీరు పూజ చేయకూడదు, నేనే మీకు దేవుడిగా ఉండ. ఆజ్ఞలను కట్టడలను దేవుడు అనుగ్రహించి అద్భుత రీతిగా వీరు నడిపించి, పగలు మేఘస్తంభములు రాత్రి అగ్ని స్తంభములు పూరేళ్ల మాంసమును కురిపించి అద్భుతములు జరిగిస్తూ 31 కానాను రాజులను జయించి ప్రతి రాజ్యాన్ని జయిస్తూ యెరికో పట్టణాన్ని జయించడం కూడా ఆ చరిత్ర వీరికి ఉన్నదే. యెరికో పట్టణపు గోడలు కూలగొట్టాడు యెహోషువ. అలాంటి నాయకత్వంలో ఎదిగినటువంటి వీరి పితరులు చెప్పలేదా వీరికి మన దేవుడు గొప్పవాడని, మన దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడని, మన దేవుని ఎదుట ఏ ఒక్క తరము, ఏ జాతి, ఏ ప్రజలు ఏ రోజులో నిలవలేరని, ఆయన మహోన్నతుడైన రారాజు అని వీరికి తెలియదా? ఎందుకు ఈ హీన దశ? ఈ ప్రవక్త అంటున్నాడు, ఒరే మీకు ఎందుకు వచ్చింది తెలుసా ఈ హీన దశ? మీరెందుకు క్షీణించిపోయారో తెలుసా? మీరెందుకు బలహీనైపోయారో తెలుసా? మీ బలం ఎందుకు పోయిందో తెలుసా? మీ జ్ఞానం ఎందుకు నశించిపోయిందో తెలుసా? మీ తెలివి ఎందుకు అడుగంటిపోయిందో తెలుసా? మీ చేతి పంట మీకు కాకుండా ఎందుకు పోతుందో తెలుసా? మీ నోటిగాడ ఆహారం ఎందుకు దూరం అయిపోతుందో మీకు తెలుసా అని ఒక ప్రవక్త వారందరినీ కూడా గ్యాదర్ చేసి పోగు చేసి వారికి జ్ఞానోదయము కలిగినట్లుగా, వారి కనులు తెరవబడినట్లుగా, వారు అర్థం చేసుకునేటట్లుగా, వారి మనోనేత్రములు వెగిలించేటట్టుగా అద్భుతమైన దేవుని యొక్క స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఏమని? ఇశ్రాయేలు దేవుడైన మీ దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు. ఏమిటో మీరు వినండి శ్రద్ధగాని చెబుతున్నాడు. ఒక్కొక్క మాట జాగ్రత్తగా చదవండి. ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములను మిమ్మల్ని తోడుకుని వచ్చి తిని. చూసారా దేవుడు చెప్తున్నాడు. చేసిన కార్యాలు దేవుడు ఏం చేయడండి చెప్పండి. నేను రోజు నేనని చెప్పుకోవడం కదా, రోజు చెప్తుంటాను, నాకు ఉద్యోగం ఇచ్చింది నువ్వే, నన్ను నిలబెట్టింది కూడా నువ్వే, నాకు వివాహం జరిగించింది నువ్వే, కుటుంబ జీవితాన్ని ఇచ్చింది నీవే, కారు ఇచ్చింది నీవే, స్టాటస్ ఇచ్చింది నీవే, ఏ కార్యమైన నీ ద్వారా మేము జరిగిస్తున్నాం. మా బలం మా జ్ఞానం మాది ఏమీ లేదు నాయన, ఏమీ లేదు. ఈ కిరలింపులో అందరూ నాకంటే గొప్పోళ్ళు, నేను అధముడును పాపిలలో ప్రధాన పాపనని రోజు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఉంటాను. ఒప్పుకోవాలి. ఏముందండి మనలో? ఏముంది నాలో? ఏమి లేదు. ఏముంది? పరిశుద్ధత లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు, స్థిరము లేదు, వరము లేదు, దేవుని హృదయంలో స్థానం సంపాదించడం చేత కాదు, సరైన జ్ఞానము లేదు, అవగాహన లేదు. ఇలాంటి ఏమీ లేనటువంటి ఈ చిన్నవాడి మీద ఎందుకయ్యా ఇంత ప్రేమ ప్రభువా?
నీ కృప నుండి మా కుటుంబాన్ని వేరు చేయవద్దయ్యా. ఎప్పుడు కూడా నీ ప్రసన్నత నీ కుటుంబంలో మా మీద, మా సంఘ బిడ్డల మీద ఉండనే ప్రభువా, ఉండనే తండ్రి. చుట్టూ మునిగిపోతున్నా, చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా, చుట్టూ అనేకమైన ప్రమాదకరమైన వార్తలు వింటున్నా, మా సంఘ కుటుంబాలను మమ్మల్ని నువ్వు ఎంతగానో కాపాడుచున్నావు దేవా, నీకు వందనాలయ్యా అని ప్రతిరోజు ప్రభు సన్నిధిలో మేము ఏడుస్తూ ఉంటాం. నిజమండి, దేవుడు లేకపోతే మన విలువ లేదు, మనకి విలువే లేదు. చెప్తున్నాడు ప్రవక్త, ఇదిగో మీరు మర్చిపోయారా, మీరందరూ మర్చిపోయారా ఏంటి? దాసుల గృహమైన ఐగుప్తు దేశంలోని ఎవరు రప్పించారు? మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రప్పించిన సంగతి చదువు తల్లి. ఐగుప్తుల చేతుల నుండి, మిమ్మల్ని బాధించిన వారి చేతుల నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశాన్ని మీకు ఇచ్చాను. ఎన్ని కార్యాలు చేశాను ఒక్కటైనా గుర్తుందరా? తల్లిదండ్రులు ఒక్కొక్కసారి మాట వినని పిల్లలతో అంటుంటారు, ఒరే నిన్ను పెంచడానికి, నిన్ను పోషించడానికి, నీకు అనారోగ్యం వస్తే ఎంతగానో నిద్రలేని రాత్రులు గడిపి నిన్ను పెంచింతగా చేస్తే నువ్వు మా మీదే తిరగబడతావా? ఒరే చిన్నప్పుడు నీకు భయంకరమైన వ్యాధి వచ్చిందిరా, ఇంకా డాక్టర్లు బ్రతకడన్నారు, తెల్లవారులు నిద్ర లేకుండా వారం రోజులు నీ మంచం దగ్గరే ఉండి నువ్వు ఎంతగానో పారేస్తుంటే గొడ్డలు పెట్టి బయటికి పారేసి నీకు స్వాంతన చేకూర్చి వారం రోజులు కూడా నువ్వు మనిషి అయ్యేదాకా నా కళ్ళు కాయలు కాసేరా నాన్న. ఈరోజు ఎదిగి ఈ తల్లి గుండెల మీద తన్నుతావురా. నిన్ను పెంచడానికి, నిన్ను పోషించడానికి మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడు తెలుసా? మీ నాన్న నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు తెలుసా? ఎంత దూరాలు ప్రయాణం చేస్తున్నాడు తెలుసా? ఎంత తన యొక్క శరీరాన్ని అలగొట్టుకుంటున్నాడో తెలుసా? దేని కొరకరా? తన ఒక్కడి కోసమా? కాదే, నిన్ను పెంచడానికి, మనందరినీ పోషించడానికి అది రక్తాన్ని చెమటగా మార్చుకుని తిరుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తించావా అని ఒక తల్లి, ఒక తండ్రి మాట్లాడినట్లుగా ప్రభువే ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. గమనించారా నా పిల్లలారా? గమనించారా నా పిల్లలారా? దాసుల గృహముల నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఆ దేశాన్ని మీకు ఇచ్చాను. ఇంకేం చేశాను? మీ దేవుడైన యెహోవానో అలా చెప్పుకునే ఆచారం వచ్చిందనమాట. మళ్ళీ చెప్పుకునే ఆచారం వచ్చింది. మరి బాబు నేనే చెప్పుకోకండి, నాకు ఆత్మాన్ని చెప్పుకోలేదు, మరి చెప్పుకోవాలి తప్పదు. దేవుడు అంతలోడే మొత్తుకుంటున్నాడు. కొంతమంది అంటారు ఆత్మాన్ని చెప్పుకోవాలంటే చేసిన పనులు మరి చెప్పుకోవాలి తప్పదు. గుర్తించినప్పుడు, గౌరవించినప్పుడు, కృతజ్ఞత లేనప్పుడు, ఆయన మర్చిపోయినప్పుడు, ఆ కార్యాలన్నీ కూడా పక్కకు తోసేసినప్పుడు ఇంకా తప్పదు చెప్పుకోవడం. ఇదిగో ఈ కార్యములన్నీ చేసినది నేనే, మీ పితరుల యొక్క అద్భుతమైన కార్యములు నెరవేర్చింది నేనే. అయినప్పటికీ మీరు నా దృష్టికి మీరేమైపోయారు? దోషులైపోయారు. చదవండి. మీరు అమోరీయుల దేశము నివసించున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట, అది అండర్లైన్ చేయండి. తప్పు ఎక్కడొచ్చిందని ఇవన్నీ వదిలేయండి. మీరు అనండి, మీరు నా మాట వినకపోయిరి. అదే కోపం, అంతే. అదే కోపం, అయిపోయింది వాక్యం. మీరు నా మాట వినకపోయిరి. ప్రవక్త ద్వారా, దైవజనుడి ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఇస్తున్నటువంటి ఆఖరి సారాంశం ఏంటంటే మీరు నా మాట వినకపోయిరి. ఆ అమోరీయుల దేవత మిద్యానీయులకి అంటే దేవుడు ఇంతగా అంత కోపం అంటే, ఈ ఆడవాళ్ళందరూ కూడా ఈ ఇజ్రాయేల్ ప్రజల యొక్క మగవారిని అందరూ పెళ్లి చేసుకుని వీళ్ళు ఏం చేసేవారంటే విగ్రహాలతో వీళ్ళని ఆకర్షించేసి విగ్రహాలతో నేర్పించేస్తారు. మన దేవుడికండి నిజం చెప్పాలంటే విగ్రహారాధన అనేది బహు అసహ్యమైన పని. చాలా. మీరు ఆలోచన చేయండి. ఎక్కడైనా దేవుణ్ణి మనం హృదయంలో పెట్టుకుంటాం, దేవుణ్ణి ఉన్నతమైన స్థానంలో పెడతాం. కానీ 8 రోజులు 9 రోజులు కలిపి తైతక్కాడి ఎక్కడ కలుపుతారు? అక్కడ తెలిసిపోతుంది అబద్ధం అని కదా, అక్కడే తెలిసిపోతుంది కదా. మన దేవుణ్ణి ఎప్పుడైనా అలా కలిపామా? కలపం.
మన దేవుని ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టుకుంటాం? హృదయమనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవరు నా స్వరం వినినో వాడిని తలుపు తెస్తాను, వారు నాతో ఆడును, వాడితో నేను కలిసి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయములో మిక్స్ అయిపోయిన దేవుని ఎందులో కలుపుతావు? ఏం కలప. మన దేవుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు, మన రక్తంలో ఉన్నాడు, మన శరీరంలో ఉన్నాడు, మన ఆత్మలో ఉన్నాడు, మన ప్రతి కదలికలో ఉన్నాడు, మన చూటులో వచ్చుటలో వెళ్ళుట్లో సమస్తములో ఉన్నాడు. ఆయన నువ్వు లోపలికి వెళ్ళుటలో లోనికి వచ్చుటలో అన్నిటిలో ఆయనే ఉన్నాడు. సర్వము ఆయనే ఉన్నాడు. సర్వాంతర్యామిగా ఉన్నాడు. గాలిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు, నీళ్ల పైన ఉన్నాడు, నీళ్ల క్రింద ఉన్నాడు, మేఘములో ఉన్నాడు. ఆయన లేడనే సంచారము ఎక్కడా లేదు. అంతటా వ్యాపించి ఉన్నవాడు మన దేవుడు. ఎక్కడ కలుపుతావు ఆయన్ని? ఎక్కడ కలుపుతావమ్మా నువ్వు? ఎక్కడ కలుపుతావు? సర్వాంతర్యామి, అంతటా వ్యాపించి ఉన్నవాడా. అబ్బబ్బబ్బా, ఇంత వ్యాపించి ఉన్నవాడిని మీరేం చేశారు? నా మాట మీరు వినలేదు. నా మాట మీరు వినక చూసావా? మీకు తిన్నాకేమీ లేదు, ఫుడ్ లేదు, పడుకోనాకేమీ లేదు, బెడ్ లేదు. సొరంగంలో బెడ్ ఉంటుందమ్మా? సొరంగం ఎలా ఉంటుంది? గాలి ఆడదు. ఒకసారి ఇల్లు చూడు, సొరంగంలోకి వెళ్ళు. బొర్రాగృహం ఏ తాత్కాలిక ఫ్యాన్ లేకపోయేవాడు లోపలికి వెళ్ళగలి. అనవసరంగా వచ్చాం. కొండ గుహలలో వేడి, సొరంగాల్లో వేడి, అక్కడ బిల్లులు కూడా తిరుగుతాయి. ఒక్కొక్కసారి బిల్లు కనపడలేదు, కలుకుని కాళ్ళు ఎత్తాయి, బిల్లు కూడా పుట్టుకుని కాటేస్తుంది. సేఫెస్ట్ ప్లేసులు కావాలి, భద్రత లేని ప్లేసులు కాదు. దేవుని విడిచిపెట్టిన కారణంగా అభద్రతా కూడిన స్థలాల్లోకి వెళ్ళిపోయారు, వెళ్ళకూడని స్థలాల్లోకి వెళ్ళిపోయారు, నిద్రలేని రాత్రులు గడపడానికి వెళ్ళిపోయారు, ఆహారం లేని పరిస్థితులకు వెళ్ళిపోయారు, పేరు పెంపులేని ప్రజలుగా మారిపోయారు, ఏ ఆదరణ లేని ప్రజలుగా మారిపోయారు, ధైర్యం చెడిన స్థితిలోకి వెళ్ళిపోయారు. అటువంటి స్థితిలో ఉన్నవారు ఒక్కసారి ప్రభువా ప్రభువా ఇప్పటికైనా వాళ్ళు కర్ణించయ్యా, ఏం దశకొచ్చేసామయ్యా, మన దగ్గర ఏమీ లేదయ్యా అని మొర్ర పెట్టుకున్నప్పుడు లేఖన స్వరము ద్వారా దేవుడు వారికి ఒక హెచ్చరిక, వారికి మారు మనసు వచ్చినట్లుగా, వారి తప్పు ఏదో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునేలాగా, వారి యొక్క మనోనేత్రాలు వెలిగించేలాగా, ఇగో మీరు చేసిన పని ఏంటో తెలుసా? ఇదిగో ఒక్క మీరు నా మాట వెనక. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి? ఆయన మాట మనం వింటే, ఒకటే సింపుల్గా చెప్తున్నాను వినండి, ఆయన మాట మీరు వింటే మీకన్నా అదృష్టవంతులు ఈ ప్రపంచంలో లేరు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన మాట విని మీరు చేయండి, ఏ పనైనా అతడు చేయనదంతయో అయిపోద్ది. ఆయన మాట వినండి. ఆయన మాటలోనే ఐశ్వర్యము, ఆయన మాటలోనే సుఖము, ఆయన మాటలోనే సంతోషము, ఆయన మాటలోనే సకలమైన ఆశీర్వాదం దాగి ఉంది. ఆయన మాట తడచమని పెట్టవద్దు. దేవుని లేఖన స్వరం వింటున్నప్పుడు ప్రతి మాట నాదే 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 అని తీసేసుకో. ఇది రిసీవ్ చేసేసుకుని హృదయంలో ఫిక్స్ చేసుకుంటే అద్భుతమైన ఆశీర్వాదము నీకు ఫోన్ చేసి, బాబు బజార్లో స్వరలు వచ్చే కావాలా బాబు పట్టిపో అని చెప్తాను. నీకు సీతాఫలాలు ఉన్నాయి బాబు పట్టిపో. నువ్వు అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికెక్క తిరగక్కర్లేదు. ఒకసారి పాటించి చూడు, నీకు ఫోన్లు వచ్చేస్తాయి. నేను దేవుడు ముందుగా నడిపించేస్తూ ఉంటాడు. కేవలం దేని ద్వారా అదృష్టం ఎందుకంటే దేవుని మాట వినడంలో. అందుకనే నా మాట వినండి, నా మాటను మీరు గైకొనండి. నా మాటలో జీవము, నా మాటలో శక్తి, నా మాటలో స్వస్థత, నా మాటలో ఆరోగ్యము, నా మాటలో సమస్తము దాగి ఉన్నది. మాట చేత నేను మహత్తును జరిగించగలను. ఒకవేళ పడిపోయి ఉంటే నిన్ను నేరుగా నిలబెట్టగలను. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలువుము, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలువు. ఒక్క స్వరముతో మొత్తం ప్రపంచాన్ని నిలుపుదల చేయగలడైన తుఫాను ఆగో, గాలి ఆగో. ఆయన మాటతో ఏం చేశాడండి? గాలిని గద్దించాడట, తుఫాన్ని గద్దించాడట. మాటతో లాజరు బయటకు అప్పుడు వెళ్ళిపోయింది, చచ్చిపోయిన లేచిపోయాడు. మరి ఆయన మాట ఎందుకు వింటలేదు మనం అంటే, సాతాను గారు ఏం చేస్తున్నాడంటే, ఏముందిలే అలాగే చెప్తాను. వద్దు, దేవుని మాటను ఎవ్వరు మనం తేలిక తీసుకోవద్దు. అది అద్భుతమైన మాట, ఒక్క మాట అయినా సరే. అందుకే మాట మీద కట్టిన పాటలు అద్భుతాలండి. ఎన్ని మాటలు చాలాసార్లు నేను పాడాను. మీ దేవుని మాట మీద అద్భుతమైన పాటలు అన్నీ కూడా. నీ మాటలో జీవమున్నది, అది ఏ నన్నులలో నడిపించుచున్నది. నీ మాటలో జీవమున్నది, అది ఏ నన్నులలో నడిపించుచున్నది.
నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారం కాదు అంతరించిపోవుటకు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారం కాదు అంతరించిపోవుటకు. తరములు మారిన యుగములు తరములు మారిన యుగములు తారించిన నీ మాటలు కృపాక్షేమ మాటలు సయ్యా, నీ మాటలు కృపాక్షేమ మాటలు. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ మాటలో న మధురం, నీ మాటలో న సుఖము, నీ మాటలో నిత్యం సంతోషం. ఒక్క మాట ప్లీజ్, ఒక్క మాట ప్రభువా, నా దాసుడు బ్రతుకుతాడు. ఒక్క మాట సెలవినైనా నువ్వు ఇంటికి రానక్కర్లేదు, నువ్వు దారిలో ఉండి అక్కడే నువ్వు మాట్లాడితే నా దాసుడు లేవగలడు. ఒక్క మాట పలుకొని శతాధిపతి ఎరిగిన వాడై అతి విశ్వాసముతో ఒక్క మాట కొరకు తహతహలాడమ్మా, ఒక్క మాట కొరకు తహతహలాడిపోయాడు శతాధిపతి. 100 మంది మీద అధికారి. నువ్వు రావద్దు ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను ఏమాత్రమును పాత్రుడును కాదయ్యా. ఈ సమస్యతో మాట్లాడమ్మా. సమస్య అంటున్నావు, వేదన అంటున్నావు, శోధన అంటున్నావు, ఏది తలపెట్టినా నెరవేరలేదంటున్నావు, శాంతి సమాధానం అంటున్నావు. మోకరించి కాస్త 2 కళ్ళ నుంచి 2 నీరు కార్చి, ప్రభువా ఒక్క మాట మాట్లాడవయ్యా, ఒక్క మాట్లాడవయ్యా, మా బ్రతుకు బాగుపడుతుందయ్యా, ఒక్క మాట మాట్లాడయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా, హీన దశకు వచ్చేసానయ్యా, ఎక్కడికి వెళ్ళాలని నాకు దారి లేదయ్యా. అన్నయ్య లేడు, చెల్లి లేదు, తమ్ముడు లేడు, బంధుజనం లేదు, కులబలం లేదు, జనబలం లేదు, ధనబలం లేదు, ఏ బలం లేదు నా దగ్గర, ఈ బలము కూడా లేదు నాయనా. ఒక్కసారి ఒక్క మాట పలుకని నువ్వు చెబితే అద్భుతాన్ని చూస్తావు. అద్భుతమైనటువంటి వ్యక్తిని దేవుడు పరిచయం చేయబోతున్నాడు. ఒక అద్భుతమైన వ్యక్తిని వారి దగ్గర తీసుకురాబోతున్నాడు. అప్పుడు దాకా పారిపోయిన వారు, అప్పుడు దాకా పిడికితనంతో నిండిన వారు, అప్పుడు దాకా ధైర్యం చెడిన వారికి ఒక ధైర్యము, ఆయుధం లేని వారికి ఒక ఆయుధము, అద్భుతం లేని వారికి ఒక అద్భుతము, ఒక శక్తి లేని వారికి ఒక శక్తిగా గిద్యోను పరిచయం చేయబోతున్నాడు. 7వ న్యాయాధిపతిగా. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, గిద్యోనును పరిచయం చేస్తున్నావు ఈ సందర్భంలో. అవును ప్రభువా, మార్గము లేని పరిస్థితుల్లో, ఎటు తోచని పరిస్థితుల్లో, ఎక్కడికి